This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం ఐఏఎంని కంటిన్యూ చేద్దామండి. యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాము, లాస్ట్ క్లాస్లో వచ్చి మనకి దీన్ని ఏమంటారు ఆర్గనైజేషన్స్ గురించి మీకు చెప్పాను. బై ద వే, ఓకే, ఆర్గనైజేషన్స్ గురించి 1 minute. ఓకే, ఆర్గనైజేషన్స్ గురించి చెప్పాను బై ద వే. సో ఆర్గనైజేషన్స్ గురించి ఏంటి బేసిక్గా సర్వీస్ కంట్రోల్ పాలసీస్ ఏంటి, ఏ విధంగా కన్సల్ట్ బిల్లింగ్ అన్ని చూసాము. ఈ రోజు ఏం చేస్తామంటే ప్లాన్ వచ్చి 2 థింగ్స్ గురించి మాట్లాడాలా. ఒకటి వచ్చి మనం ఐఏఎం పాలసీస్ అట్ యూజర్ ఆర్ గ్రూప్ ఆర్ రోల్ లెవెల్ మాట్లాడతాము. తర్వాత పర్మిషన్ బౌండరీస్ గురించి మాట్లాడదాం. ఈ రెండింటి గురించి డిస్కస్ చేయాలండి. నౌ ఐఏఎం పాలసీ, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ పాలసీస్ అన్ని సేమ్ లైక్ సర్వీస్ కంట్రోల్ పాలసీసే. అయితే సర్వీస్ కంట్రోల్ పాలసీస్ మనం ఎక్కడ అప్లై చేసామో మీరు చూస్తే, సర్వీస్ కంట్రోల్ పాలసీస్ అని ఓవర్ ద ఆర్గనైజేషన్ యూనిట్ ఆర్ అకౌంట్ మొత్తానికి అప్లై చేసాం. వేరే ఐఏఎం పాలసీస్ అది కూడా ఐఏఎం ఐడెంటిటీ బేస్డ్ పాలసీస్ అంటాం. ఐఎన్టీ పాలసీస్ వచ్చి మీకు యూజర్ లెవెల్ అప్లై చేయొచ్చు, మల్టిపుల్ యూజర్స్ కలిపి ఒక గ్రూప్ పెట్టి గ్రూప్ లో చేయొచ్చు, లేదా ఒక రోల్ కి అప్లై చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ఒక సినారియోలో పనిచేద్దాం మనం దీనికి. సినారియో ఏంటంటే ఫస్ట్ వచ్చి మీరు చూసినట్లయితే మీకు సినారియో వచ్చి క్రియేట్ 2 మెషిన్స్ ఏం చేస్తాం, మీకు టెస్ట్ సర్వర్ 1, టెస్ట్ సర్వర్ 2, 2 టెస్ట్ సర్వర్స్ ఉంటాయి బై ది వే. ఓకే, తర్వాత సెకండ్ ఏంటి, దాన్ని ఏమంటారు, క్రియేట్ 2 యూజర్స్, టెస్ట్ యూజర్ 1 అండ్ టెస్ట్ యూజర్ 2. సో నాకేం కావాలంటే టెస్ట్ యూజర్ 1 వచ్చి నాకు టెస్ట్ సర్వర్ 1 ని స్టార్ట్ చేయాలా, స్టాప్ చేయాలా, రీబూట్ చేయాలా. ఏం చేయాలి, స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలి, రీబూట్ చేయాలి. వేరే టెస్ట్ యూజర్ 2 వచ్చి టెస్ట్ సర్వర్ 2 ని మాత్రమే స్టార్ట్ రీబూట్ చేయాలి. దాన్ని అచీవ్ చేయాలి. ఎలా చేస్తాము అనేది బై యూజింగ్ ఐఏఎం పాలసీస్ వచ్చి ఏ విధంగా మనం పాలసీ డిజైన్ చేస్తామో చూడాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు లెట్స్ గో హెడ్ అండ్ క్రియేట్ ఇట్. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఐఏఎంకి వస్తానండి. సో ఫస్ట్ 2 సర్వర్స్ క్రియేట్ చేద్దాం. నేను ఏం చేస్తాను, లాంచ్ టెంప్లెట్స్కి వెళ్ళి ఇక్కడ కొంచెం లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటాను. మీకు 2 సర్వర్స్ కావాలి, ఒకటి కాదు. బట్ చూద్దాం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ డిప్లాయ్ అవుతుందో చూద్దాం బై ద వే. సరే, టెస్ట్ సర్వర్ 1 అందాం, లాస్ట్ లో ఒకటి ఇస్తాను. ఇలా ఇచ్చేసి ఫైన్ అడ్వాన్స్కి వచ్చాను అనుకోండి. టెస్ట్ సర్వర్ 1 కూడా ఉంది సరే, టెస్ట్ సర్వర్ 1, 2 అన్న. సరే, ఇక్కడికి వచ్చి నాకు ఎన్ని ఇన్స్టెన్స్ కావాలా, 2 ఇన్స్టెన్స్ ఇస్తాను. సో 2 ఇన్స్టెన్స్ ఇచ్చి పైకి వద్దాం. పైకి వచ్చినప్పుడు ట్యాగ్స్ లో నేను ఏం చేస్తాను, ఓనర్ అనే ట్యాగ్ రాస్తాను. ఓనర్ అని చెప్పి నేనేం చేస్తాను, మీకు ఓనర్ అని చెప్పి టెస్ట్ యూజర్ 1 అంటాను. టెస్ట్ యూజర్ 1 అని చెప్పి ఓకే ఇక్కడ ఇద్దాం. మీరు చూస్తే సో ఇక్కడ వచ్చి టెస్ట్ యూజర్ 1 అండ్ 2 బాయ్. సరే, సో అలాగే మనకి ఇద్దరు యూజర్స్ కావాలి కదా. సో ఇక్కడికి వచ్చి టెస్ట్ సర్వర్ 1, 2 అని ఇద్దరు యూజర్స్ క్రియేట్ చేద్దాం. టెస్ట్ యూజర్ 1, టెస్ట్ యూజర్ 2 అని చెప్పి ఒక ఇద్దరు యూజర్స్ క్రియేట్ చేస్తాను. సో యాడ్ యూజర్స్ అని చెప్పి
So let's see. So test user 1. ఓకే, టెస్ట్ యూజర్ 1. సో నాకేం కావాలా, ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అవసరం లేదు, యాక్సెస్కి సీక్రెట్గా అవసరం లేదు, నాకు జస్ట్ కన్సోల్ యాక్సెస్ కావాలా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నెక్స్ట్ పర్మిషన్స్ ప్రస్తుతానికి ఏమి ఇవ్వను ఎక్కువ, ఎందుకంటే మనం కొత్త పాలసీ క్రియేట్ చేయాలా. సో టెస్ట్ యూజర్ 1 క్రియేట్ చేశాను, క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, టెస్ట్ యూజర్ 2 ఉంటుంది. ఓకే, రైట్. సో మీరు చూసినట్లయితే టెస్ట్ యూజర్ 1 ఒకటి వచ్చింది, తర్వాత టెస్ట్ యూజర్ 2. నౌ మనం ఏమనుకుంటున్నాం యాక్చువల్గా, ఇక్కడ మనం పాలసీ ఎలా డిజైన్ చేయాలంటే, ఫస్ట్ మీకు టెస్ట్ యూజర్ 1 వచ్చి టెస్ట్ సర్వర్ 1 ని మాత్రమే మీకు స్టార్ట్ చేయాలా, స్టాప్ చేయాలా అండ్ రీబూట్ చేయాలా. సో కాబట్టి మనం పాలసీ ఎలా క్రియేట్ చేయాలంటే, బై ద వే ఫస్ట్ వ్యూ యాక్సెస్ రావాలా. మీరు పాలసీ డిజైన్ చేసేటప్పుడు మనకి టూ పాలసీస్ అంటే 2 పర్మిషన్స్ కావాలి యాక్చువల్గా. ఒక పర్మిషన్ ఏంటంటే ఎలా పెడతాం, ఓకే, ఫస్ట్ డిస్క్రైబ్ యాక్సెస్ అన్నమాట. డిస్క్రైబ్ యాక్సెస్ అంటే ఏంటి, విజిబిలిటీ రావాలా. ఆ తర్వాత ఇంకో పర్మిషన్ ఎలా ఇస్తాం మనం మీకు, సో స్టాప్, స్టార్ట్, రీబూట్. ఎందుకు అంటే డిస్క్రైబ్ యాక్సెస్ ఇవ్వకపోతే వ్యూ యాక్సెస్ రాదు. మీకు వ్యూ యాక్సెస్ రాకపోతే అప్పుడు ఏ విధంగా చేస్తారు. సో అలా ఏం కాకుండా మనకు కావాలంటే ఇక్కడే ఇచ్చేయచ్చు కూడా, డిస్క్రైబ్ ఇచ్చి ఇట్లా ఇచ్చేయచ్చు బై ద వే. బట్ ఒక పాలసీ లోపల రెండు పర్మిషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు అర్థం కావడానికి, సో లెట్ మీ నేను ఏం చేస్తానంటే, మనం దీనికి వచ్చి AWS B43 ఉంటుంది కదా, B43కి వస్తాను, ఐఏఎంకి వచ్చి. సో నేను ఏం చేస్తాను, మీకు ఓపెన్ విత్ కోడ్ అన్నా, టెస్ట్ యూజర్ 1.json అంటాను. టెస్ట్ యూజర్ 1.json అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఈ పాలసీ ఒకటి తీసుకున్నామండి. సరే, ఈ పాలసీలో మీరు చూస్తే పర్మిషన్స్, నేను కావాలంటే యాక్షన్ ఇది కాపీ చేసి ఇక్కడ ఇచ్చేయచ్చు, బట్ మీకు 2 పర్మిషన్స్ ఇచ్చింది. ఫస్ట్ పర్మిషన్ ఏంటి, ఎఫెక్ట్ అలౌ. ఓకే, యాక్షన్ ఏంటి, EC2 డిస్క్రైబ్ స్టార్ అంటే ఏంది, డిస్క్రైబ్ VPCs అయ్యొచ్చు, డిస్క్రైబ్ రీజన్స్ అయ్యొచ్చు, డిస్క్రైబ్ ఏదైనా డిస్క్రైబ్ అని చెప్పి. రిసోర్సెస్ ఏంటి, ఏ రిసోర్సెస్ వాటర్. ఇది ఏం చేస్తుంది అంటే EC2 మొత్తం మీద వ్యూ యాక్సెస్ ఇస్తుంది. అయితే సెకండరీ పర్మిషన్ ఏంటి, అలౌ. యాక్షన్ అని చెప్పి ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పాం, ఇన్స్టెన్సెస్, స్టార్ట్ ఇన్స్టెన్సెస్, స్టాప్ ఇన్స్టెన్స్, ఇది రీబూట్ ఇన్స్టెన్సెస్. రిసోర్స్ వచ్చి మీకు ఇన్స్టెన్స్ స్టార్ అంటే ఏదైనా ఇన్స్టెన్సెస్ ఐడి అన్ని కూడా ఏదైనా కూడా. సో కాకపోతే నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మీకు ఐడి కావాలి. సో నేను ఈ ఐడి కాపీ చేసుకొచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ ఇవ్వండి. సరే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఓనర్ వచ్చి నేను ఏం చేస్తాను, మనం మన సర్వర్ లో టెస్ట్ యూజర్ 1 ఉన్నాం, ఓనర్ ఇట్లా ఇద్దాం. ఇది కండిషన్ అన్నమాట. సో కండిషన్ ఏంటి, ఈ దీనికోసం ఒక ఓనర్ దేని మీద అయితే, ఏ EC2 సర్వర్ ఓనర్ టెస్ట్ యూజర్ 1 ఉంటుందో దాని మీద ఈ పర్మిషన్స్ రావాలి మీకు. సో ఇది ఓనరో కాదో చూద్దాం. ఇక్కడ ఓనర్ కరెక్ట్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ పాలసీని నేను ఏం చేస్తాను, మీకు కాపీ చేసి IAMకి వచ్చి పాలసీస్కి ఒకటి రండి. సో సరే, ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ పాలసీ అంటాను. క్రియేట్ ఎ పాలసీ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ JSONకి వచ్చి AWS B43
మీరు చూస్తే AWS B43 అని చెప్పి, సో నేను ఏం చేస్తాను, పాలసీ టెస్ట్ యూజర్ 1 టెస్ట్ యూజర్ 1 పాలసీ అని చెప్పి నేను ఏం చేస్తాను, పాలసీ క్రియేట్ చేద్దాం. క్రియేట్ పాలసీ అనండి. నెక్స్ట్ వచ్చి క్రియేట్ పాలసీ అని చెప్పి ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ట్యాగ్స్ రివ్యూ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఏదైతే క్రియేట్ చేసామో పాలసీ పేరు ఏంటంటే ఇక్కడ రీఫ్రెష్ చేసి AWS B43 అన్నప్పుడు ఇక్కడ ఇద్దాం. అయితే ఒక్క నిమిషం ఆగండి. టెస్ట్ యూజర్ 2 కదా, టెస్ట్ యూజర్ 2 ఇచ్చి, సో నెక్స్ట్ రివ్యూ టెస్ట్ యూజర్ 2 పాలసీ. సరే ఇక్కడికి వద్దాం. సో టెస్ట్ యూజర్ 1 పాలసీకి నేను ఏం చేస్తానంటే, మనం ఆ యూజర్ అంటే ఇక్కడ ఒక పని చేద్దాం. టెస్ట్ సర్వర్ 2 ఉంది కదా, టెస్ట్ సర్వర్ 2లో టెస్ట్ యూజర్ 1 ఉంచండి. బై ది వే ఇది కొంచెం మేనేజ్ ట్యాగ్స్ అని చెప్పి సేవ్ చేస్తాం. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు ఎవరికి ఏ పర్మిషన్స్ అప్లై చేయాలో ఆ పర్మిషన్స్ అప్లై చేస్తానండి. ఇక్కడికి వచ్చి టెస్ట్ యూజర్ 1కి యాడ్ పర్మిషన్స్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి సో AWS B43 అని చెప్పి నేను ఏం టెస్ట్ యూజర్ 1 పాలసీ అని చెప్పి రివ్యూ ఇది తీసేద్దాం. మీకు ఇది అప్లై చేద్దాం. సో నెక్స్ట్ వచ్చి టెస్ట్ యూజర్ 2 కూడా అప్లై చేద్దాం. ఇక్కడ కూడా పాలసీస్కి వచ్చి యాడ్ పర్మిషన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, సో AWS B43 అని చెప్పి టెస్ట్ యూజర్ 2 అని చెప్పి నేను యాడ్ పర్మిషన్స్ అన్నా. రైట్, డన్ అయిపోయిందండి. ఓకే, సో డన్ ఉంది బాధ. సో నౌ ఇది యాక్చువల్గా టెస్ట్ చేయాలి మనం కదా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు డాష్ బోర్డ్కి వెళ్ళినప్పుడు యూజర్స్ లాగిన్ చేయడానికి మీకు సపరేట్ URL ఉంటుందండి. యూజర్స్ లాగిన్ చేయడానికి సపరేట్ URL ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది, కాపీ చేయండి. ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దాం. ఓకే, నేను ఏం చేస్తాను, టెస్ట్ యూజర్ 1 అని చెప్పి ఓకే, సో మీకు వచ్చిందండి. మీకు ఆబ్వియస్ గా దేనికి యాక్సెస్ ఉండదు. ఇంకా నేను S3కి వెళ్ళిన యాక్సెస్ ఉండదు, ఆర్ దీన్ని ఏమంటారు, దేనికి EFS క్లౌడ్ ఫార్ దేనికి యాక్సెస్ ఉండదు అనుకోండి. ఇక్కడికి వస్తే ఎందుకంటే మనం ఇవ్వలేదు కదా. మీరు చూస్తే మీకు చూడండి ఏ యాక్సెస్ కనిపించట్లేదు, నో బకెట్స్ అని వస్తుంది, ఎందుకంటే ఏం ఇవ్వలేదు కాబట్టి. అలాగే క్లౌడ్ ఫార్మేషన్ ఇక్కడికి వచ్చి యూ డోంట్ హ్యావ్ పర్మిషన్. ఓకే రైట్, యాక్సెస్ అయితే లేదు. సరే బానే ఉంది. EC2కి వద్దాం. EC2కి వచ్చి నేను ఏం చేస్తానంటే, మీకు ఇక్కడ 2 ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి. ఫస్ట్ సో నేను ఏం చేస్తాను, సర్వర్ 1ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడికి వచ్చి స్టాప్, ఏది టెస్ట్ యూజర్ 1గా స్టాప్ అంటే మీకు స్టాప్ అయిందండి. అలాగే రెండోది వచ్చి ఇది కూడా స్టాప్ అని చెప్పి స్టాప్ అంటాను. మీరు చూసారా ఎర్రర్ ఏమొచ్చింది, ఇలా వచ్చింది, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ వచ్చింది మీకు.
ఓకే, అలాగని ఫస్ట్ సర్వర్ని స్టార్ట్ చేయొచ్చు తప్పితే మేము ఏమైనా డిలీట్ చేస్తామంటే కుదరదు. ఇక్కడ మీరు చూస్తే స్టార్ట్ గా ఉంటే చేయొచ్చు కానీ మీకు ఇంకా చేస్తుంటే కుదరదు అనమాట మీకు. సో కాబట్టి ఇది కూడా చెక్ చేయడానికి ఏం చేద్దాం, స్టాప్ కి రానండి. స్టాపింగ్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అలాగే దీని మీద రైట్ క్లిక్ కొట్టి నేను ఏం చేస్తాను, రీబూట్ అన్నా కూడా కాకూడదు మీకు దీని మీద యాక్సెస్ ఉండదు అన్నమాట. సో యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ దిస్ ఆపరేషన్. సో కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తాం, ఈ కండిషన్స్ అనేది యూజ్ చేసుకొని మనం డిప్లాయ్ చేసామండి. ఓకే, సో అయిపోయిందా, రెండు అన్ని స్టాప్ అని లేదో చూడండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను రైట్ క్లిక్ కొట్టి టెర్మినేట్ ఇన్స్టెన్స్ అని అనుకోండి, మీకు దానికి కూడా ఎర్రర్ వస్తుంది చూడండి, ఒప్పుకోదన్నమాట. మీకు స్టాప్ రీబూట్ చేయొచ్చు అంతే. ఓకే, సరే నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ నుంచి ఒక ప్రైవేట్ విండో ఓపెన్ చేస్తాను. ప్రైవేట్ విండో ఓపెన్ చేసి మళ్ళీ ఇలా ఇచ్చి ఇక్కడ లాగిన్ చేద్దాం. ఒక నిమిషం, లెట్ మీ క్లోజ్ ఫ్యూ థింగ్స్. ఒక్క నిమిషం అండి. సిపియు ఫ్యాను ఎక్కువ వస్తుంది, సో ఓవర్లోడ్ అవుతున్నాను. ఓకే, సో ఇప్పటికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇప్పుడు సెకండ్ సర్వర్ని స్టాప్ చేస్తాను, మీకు స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే టెస్ట్ యూజర్ 2గా లాగిన్ చేశాను మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇన్స్టెన్సెస్కి వచ్చి మీకు ఫస్ట్ రైట్ క్లిక్ చేసి టెర్మినేట్ అన్నాం. రీబూట్ అన్నాం. రీబూట్ అవుతుంది చూడండి, అవునా? అలాగని ఫస్ట్ సర్వర్ని స్టార్ట్ అన్నాం అనుకోండి, మీకు స్టార్ట్ కాదు, యాక్చువల్గా వస్తుంది. ఇమాజిన్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే టెస్ట్ యూజర్ 2కి వచ్చి టెస్ట్ సర్వర్ 1 ట్యాగ్ ఉన్నది కూడా అంటే స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలంటే ఎలా చేయొచ్చు? సింపుల్ గా నేను ఏం చేయొచ్చు, నేను ఇంకొక పాలసీ క్రియేట్ చేస్తాను చూడండి. మనకి ఇది టెస్ట్ యూజర్ 1 పాలసీ కదా, మనం ఏం చేస్తాం, రీమెయిన్ టెస్ట్ యూజర్ 2కి ఇలాంటి పాలసీ ఇచ్చాం మీకు తెలుసునా. సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, మీకు టెస్ట్ యూజర్ 2 ఉంది, టెస్ట్ యూజర్లు అంతా సేమే, మీకు ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే కిందకు వచ్చినప్పుడు 2 ఉంటుంది. బై ది వే నా టెస్ట్ యూజర్ 2కి కూడా టెస్ట్ సర్వర్ 1 ఉంది కదా, ఇది కూడా రీబూట్ చేసే ఆర్ స్టార్ట్ చేసే అవకాశం ఇవ్వాలి. కానీ ఆ పాలసీ వచ్చి అందరికీ కనిపించకూడదు, పాలసీలో కనిపించకూడదు. అందుకే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్లైన్ పాలసీ అని ఒకటి ఉంటుందండి. మీకు ఐఏఎంలో ఏమవుతుందంటే మీకు ఇన్లైన్ పాలసీ అని ఒకటి ఉంటుంది. ఇన్లైన్ పాలసీ ఏం చేస్తుందంటే మీకు కేవలం ఆ యూజర్కి మాత్రమే ఉంటుంది. అంటే ఎలాగా, నేను ఏం చేస్తాను, మన సెకండ్ యూజర్కి పోదాం. ఇక్కడికి వచ్చి నేను టెస్ట్ యూజర్ 2ను ఓపెన్ చేస్తాను. బై ది వే టెస్ట్ యూజర్ 2ను ఓపెన్ చేసి ఇక్కడ నార్మల్ ఇక్కడ యాడ్ పర్మిషన్స్ అంటే అందరికి విజిబుల్ అవుతాయి పాలసీస్. అలా కాకుండా రైట్ సైడ్ లో ఇన్లైన్ అని ఉంచుకోండి. ఇది ఇన్లైన్ పాలసీ అని చెప్పి జేసాన్కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇది కూడా నేనేం చేస్తానంటే ఈ పాలసీ క్రియేట్ తీసుకొచ్చి మీకు కావాలని ఏం చేస్తాం మనం, ఓకే. సో ఇన్లైన్ పాలసీ అని చెప్పి మీరు చూసినట్లయితే మీకు ఇట్లా ఇచ్చాం. సో కాబట్టి ఇప్పుడు ఏమైపోద్ది, టెస్ట్ యూజర్ 2 కూడా యాక్సెస్ రావాలి. వస్తుందో లేదో చూడడానికి
ఓకే. సో రైట్ క్లిక్ కొట్టి నేను మళ్ళీ ఇప్పుడు అంటే చూడండి టెస్ట్ యూజర్ 2 ఇక్కడికి వచ్చి స్టార్ట్ ఇన్స్టెన్స్ అన్నాం అనుకోండి, మీకు స్టార్ట్ అయింది చూడండి, సక్సెస్ఫుల్లీ స్టార్టెడ్ అని వచ్చింది చూడండి. ఓకే, లెట్స్ సీ. సో మీరు ఈ విధంగా చూసారా, అంటే టెస్ట్ యూజర్ 2 అయి ఉండి కూడా టెస్ట్ సర్వర్ 1 చేయొచ్చు. కాకపోతే రెండు నేను టెర్మినేట్ చేయాలనుకోండి కుదరదన్నమాట. ఇప్పుడు రెండు స్టాప్ చేయొచ్చు, రెండు స్టార్ట్ చేయొచ్చు అండి నేను, ఎందుకంటే ఇన్లైన్ పాలసీ. సో కాబట్టి ఇన్లైన్ పాలసీ అంటే ఏంటి మీరు చూసినట్లయితే, ఇన్లైన్ పాలసీ అనేది మీకు ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజర్ డిలీట్ చేశాను అనుకోండి, ఈ ఇన్లైన్ పాలసీ అనేది కేవలం ఈ యూజర్ కే దీంతో పాటే ఉంటుంది. ఇప్పుడు ఈ యూజర్ డిలీట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు కంప్లీట్ గా మొత్తం డిలీట్ అయిపోతుందండి, మీకు కంప్లీట్ గా మొత్తం డిలీట్ అయిపోద్ది. అది బేసిక్ గా మీరు చూసినట్లయితే ఇన్లైన్ పాలసీ అని. ఓకే, సో కాబట్టి ఇది ఎప్పుడు వాడతామంటే, ఇప్పుడు ఏదైనా కస్టమైజ్డ్ పాలసీ ఉంది, ప్రతి ఒక్క యూజర్ కి కనిపించకూడదు. అంటే ఇక్కడ యాడ్ పర్మిషన్స్ అన్నాం అనుకోండి, ఇక్కడికి వస్తే పాలసీలు అన్ని కనిపిస్తాయి ఇక్కడ మీకు, అక్కడ ఈ లిస్ట్ లో కనిపించకూడదు మీకు. ఓకేనా, అలా కనిపించకుండా ఉండాలా, స్టిల్ యూజర్ కి అప్లై చేయాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇలాంటి ఇన్లైన్ పాలసీలు యూజ్ చేసుకోవచ్చు మీకు. సో ఇదండి, మీరు చూస్తే దీన్ని ఈ పాలసీస్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఐడెంటిటీ బేస్డ్ పాలసీస్ అంటాం. ఇదే పాలసీని మీరు కావాలనుకుంటే ఇదిగో ఇక్కడ యూజర్స్ కి అప్లై చేయొచ్చు, లేదా ఇతర యూజర్ గ్రూప్స్ అని ఉంటుంది. మీరు ఏం చేయొచ్చు, ఇప్పుడు ఒక్కొక్క యూజర్ కి ఒక 100 మంది యూజర్స్ ఉంటే అందరికి అప్లై చేయడం కష్టం కదా, అందుకని అందరిని ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి, కావాలంటే ఇక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్ కి మీకు అసైన్ చేసుకోవచ్చు. దాంతో పాటు మీకు రోల్స్ ఉంటాయి అన్నమాట. బై ద వే రోల్స్ గురించి రేపు మాట్లాడదాం, ఈ రోజు కాదు, రోల్స్ గురించి రేపు డిస్కస్ చేస్తాము. బట్ రోల్స్ కూడా ఈ పాలసీస్ అనేది మీరు అప్లై చేయొచ్చు, ఈ పాలసీస్ అనేది రోల్స్ కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. బై ద వే నౌ అయితే మీరు చూసారనుకోండి, ఈ ఐడెంటిటీ బేస్డ్ పాలసీస్ అన్ని కూడా మీకు యాజ్ ఐ సెడ్ యూజర్ రోల్ అండ్ చేయొచ్చు. అయితే వన్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే, మనకి తెలుసో తెలియకో కొన్నిసార్లు ఏమవుతుంది, యూజర్ అన్నిటికీ కూడా ఏమైందంటే తెలుసో తెలియకో ప్రివిలేజ్డ్ పర్మిషన్స్ ఇచ్చేస్తారు కొంతమంది. ఏం చేస్తారు సింపుల్ గా, అంటే ప్రివిలేజ్ పర్మిషన్స్ అంటే యాడ్ అని చెప్పి ఇక్కడ ఇక్కడికి వచ్చి మనకి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చేస్తారండి. సో అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, లిటరల్ గా యాక్సెస్ అంతా వస్తుంది కదా, అవునా, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చినప్పుడు యాక్సెస్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు పరిస్థితి ఏంటి యాక్చువల్ గా మీకు, సో అప్పుడు ఏమవుతుందంటే యూజర్ కి అంత యాక్సెస్ అంతా వస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటి ఇక్కడ, మీకు S3 వెళ్ళినా, మీకు క్లౌడ్ ట్రైల్ అన్నా, తర్వాత ఇక్కడికి వచ్చి IAM విచ్ యాక్సెస్ ఉండకూడదు అయినా కూడా IAM, అన్ని యాక్సెస్లు మీకు వచ్చేస్తాయండి. మీకు మీరు చూస్తే అన్ని యాక్సెస్లు వచ్చేస్తాయి. నౌ నౌ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడికి వచ్చాను అనుకోండి, IAMకి వస్తే మీకు చూసారా IAM కూడా రాలే. నేను చెప్తాను ఎందుకు వచ్చిందో చెప్తాను, ఆగండి ఇక్కడ, ఎందుకంటే పర్మిషన్ బౌండరీ ఒకటి అసైన్ అయ్యింటలేండి, ఒక్క నిమిషం ఆగండి. పర్మిషన్ బౌండరీకి వస్తే ఇది నేను ఒక లాంబ్డాలో ఒక స్క్రిప్ట్ పెట్టున్నాను. అది ఏం చేస్తుందంటే, మీకు ఎవరన్నా కూడా మరి మళ్ళీ చెప్తాను మీకు. సరే ఇప్పుడు చూసారు అనుకోండి, నాకు మొత్తం యాక్సెస్ వస్తుంది యాక్చువల్గా, నాకు మొత్తం యాక్సెస్ రావాలా, IAM యాక్సెస్ రావాలా నాకు. సో ఆ తర్వాత ఇక్కడ క్లౌడ్ ట్రైల్ అని ఉంటుంది బై ద వే, మీకు క్లౌడ్ ట్రైల్ యాక్సెస్ రావాలా, ఈ యాక్సెస్ రావాలి మీకు వచ్చింది చూడండి, చూసారా ఇది. సో కాబట్టి కొన్నిసార్లు అన్నెసరీ పర్మిషన్స్ కూడా వచ్చేస్తాయి, ఏదైతే అవసరం లేదో టూ మచ్ ఆఫ్ పర్మిషన్స్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడం ఎలాగా, దానికోసమే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి నేను పర్మిషన్ బౌండరీ అని ఉంటుందండి, అది అసైన్ చేస్తాం. నా పర్మిషన్ బౌండరీ అనేది సిమిలర్ టు ఆర్గ్స్ ఉంది కదా, ఆర్గ్స్ SCP తో సమానం అండి.
సర్వీస్ కంట్రోల్ పాలసీ ఉంది కదా. సర్వీస్ కంట్రోల్ పాలసీ ఏం చేస్తుంది? పర్మిషన్స్ ఇస్తుందా? సర్వీస్ కంట్రోల్ పాలసీ పర్మిషన్స్ ఇవ్వట్లేదండి. ఉన్న పర్మిషన్స్ కి కట్ చేస్తుంది, కత్తిరేస్తుంది బై ది వే, అవునా? సో ఎవరికైనా అడ్మినిస్ట్రేటర్ రైట్స్ ఉన్నా కూడా నేను ఏం చేస్తాను, సర్వీస్ కంట్రోల్ పాలసీ అప్లై చేస్తే నేను రిస్ట్రిక్ట్ చేయొచ్చు, రీజన్స్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు, ఉన్న వాటికి ఇదే ఆపుతుంది అనమాట. కాకపోతే ఆర్గనైజేషన్ ఎస్సీపీఎస్ ఎక్కడ మనకి ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్స్ లో చేస్తాం. వేరాజ్ పర్మిషన్ బౌండరీ కూడా ఆర్గనైజేషన్ ఎస్సిపి లాంటిదే, కాకపోతే వీ కెన్ అప్లై అట్ యూజర్ లెవెల్, రోల్ లెవెల్ అండ్ గ్రూప్ లెవెల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఇక్కడ రైట్ నౌ ఈ యూజర్ చూస్తే ఇతనికి అంతా పర్మిషన్స్ ఉంది. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఇతనికి పర్మిషన్స్ అంతా ఇద్దాం అనుకుంటున్నా, ఇతనికి అన్ని పర్మిషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఎక్సెప్ట్ ఐఏఎం ఇతను డిస్టర్బ్ చేయకూడదు. దాంతో పాటు రూట్ 53 ఉంది, ఎందుకంటే జోన్స్ అన్ని ఉంటాయి దాంట్లో, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిఎన్ఎస్ అనమాట. అది కానీ డౌన్ అయిందంటే మీకు తెలుసు, మీకు అప్లికేషన్స్ అన్ని కూడా నేమ్ రెజల్యూషన్స్ ఫెయిల్ అవుతాయి. సో కాబట్టి ఐఏఎం అండ్ రూట్ 53 అనేది ఎవరు కూడా చేయకూడదు. యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే నాకు ఇక్కడ యాక్సెస్ ఉంచుకోండి బాధ, మీరు చూస్తే నాకు ఇక్కడ యాక్సెస్ ఉంది బాధ మీకు. ఓకే, ఇది పరిస్థితి. సో కాబట్టి ఏం చేద్దాం మీకు కాబట్టి ఏం చేద్దాం ఇక్కడ మీకు మనం, సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు ఈ రెండింటికి యాక్సెస్ ఉండకూడదు. సో దానికోసం పర్మిషన్ బౌండరీ అంటే ఏదో అనుకుంటారేమో, పర్మిషన్ బౌండరీ ఈజ్ ఆల్సో ఐఏఎం పాలసీ అనండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, పర్మిషన్ బౌండరీ డోంట్ ప్రొవైడ్ పర్మిషన్స్, ఇట్ విల్ రెస్ట్రిక్ట్ పర్మిషన్స్. సో కాబట్టి నాకు ఏం కావాలో, ఒక పాలసీ క్రియేట్ చేయాలా. పాలసీలో నేను ఏం చేస్తాను మీకు, మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి నేను లెట్ మీ డూ వన్ థింగ్. సో పీబీ డాట్ జేసన్ అంటే పర్మిషన్ బౌండరీ డాట్ జేసన్ అని వచ్చి ఇక్కడికి వచ్చి పాలసీస్ రండి. ఇక్కడ సో మీరు చూసారనుకోండి, పర్మిషన్ బౌండరీ ఒకటి తీసుకుందాం ఆగండి. ఇక్కడ మీకు ఇక్కడ ఇవ్వండి. సో ఈ పర్మిషన్ బౌండరీ ఐఏఎం పాలసీ ఎఫెక్ట్ ఈజ్ ఏం చేసి అలౌ చేస్తాం యాక్షన్, ఏ రిసోర్స్ మీద. ఇప్పుడు ఇది చూసారా, లైన్ 4 to 10 చూసారు కదా. లైన్ 4 to 10 ఏం చేస్తుందంటే అడ్మిన్ పర్మిషన్స్ ఇస్తుంది. ఎందుకు? యాక్షన్ లో స్టార్ ఇచ్చాము, రిసోర్స్ లో స్టార్. అంటే రిసోర్స్ స్టార్ అంటే ఏ రిసోర్స్ అయినా, అది రూట్ 53 ఐఏఎం అనే కాదు, యాక్షన్ అంటే ఏదైనా. సో ఇంతవరకు ఫుల్. కానీ కిందకు వచ్చి ఎఫెక్ట్ డినై అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు మీరు చూసారు అనుకోండి, మీకు సో ఇలా ఇస్తాను బై ది వే. సో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు వచ్చి రూట్ 53 చేయకూడదు. సో మీరు కావాలంటే ఇది కూడా చేయొచ్చు. ఇక్కడికి నేను ఏం చేస్తాను, దీని పేరేంటి మనకి, దీన్ని ఏం చేస్తాం, పర్మిషన్ బౌండరీ అన్నప్పుడు మనకి యా ఐఏఎం ఇక్కడికి వచ్చి ప్రిన్సిపల్ వచ్చి మీరు చూసారనుకోండి స్టార్ అని ఉంటుంది బై ది వే. మీకు ప్రిన్సిపల్ స్టార్ అనుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తాం మీకు ఏ పాలసీ, సారీ ఇక్కడికి వచ్చి నేను ఐఏఎం పాలసీ అని ఇస్తానండి. పాలసీ అని ఇచ్చి ఇక్కడ మనం ఏం చేద్దాం మీకు, దేని మీద మీకు రూట్ 53 కావాలనుకోండి, మీకు రూట్ 53 అవ్వండి. ఇక్కడ సెలక్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఇక్కడ తెలిసింది చూడండి. ఓకే, సో రూట్ 53 ఇది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, రూట్ 53 స్టార్ ఐఏఎం స్టార్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, కొత్త పాలసీ క్రియేట్ చేద్దాం మనకి. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ ఎ పాలసీ అంటాం. ఎస్ చెప్పండి. చెప్పండి. పాలసీ జనరేటర్ యూస్ చేసుకుని మనం ఏది కావాలంటే అది పాలసీ జనరేట్ చేసుకోవచ్చు. అది
యా చేసుకోవచ్చు, వై నాట్. దాంట్లో ఉంటాయి ఏ పర్మిషన్స్ ఏముంటాయి చూడండి, మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని అంటే టెస్ట్ చేయాలా. ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకుని పని చేయకపోవచ్చు కదా. సో ఏ పర్మిషన్స్ కావాలి ఫస్ట్ ఆ పర్మిషన్స్ ఏంటో అర్థం చేసుకోవాలా, కావాల్సిన పెట్టుకొని వేసుకొని యాడ్ కండిషన్స్ అని చెప్పి మీకు కండిషన్స్ కూడా ఉంటాయి. మీకు ఇందాక మనం చేశాను కదా, లైక్ ఓనర్ పేరు ఏంటి, టెస్ట్ యూజర్ 1 అంటే సోర్స్ అయిపోయింది, ఇట్లా కూడా చేయొచ్చు. చాలా చాలా కండిషన్స్ కూడా ఉంటాయి, తీసుకొని చేయాలి. సో నెక్స్ట్ రండి. నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు రివ్యూ అని చెప్పి AWS V43. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, పర్మిషన్ బౌండరీ అని చెప్పి మీకు క్రియేట్ పాలసీ అనివ్వండి. ఓకే గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం అప్లై చేయకముందు మీరు గమనిస్తే నాకు యాక్సెస్ ఉంది, రూట్ 53కి యాక్సెస్ ఉంది. సో మీరు చూస్తే IAM కూడా యాక్సెస్ ఉంది బై ద వే. సో అక్కడ ఎవరు కూడా చేయట్లేదు, ఎందుకంటే మనం అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చాను కాబట్టి, మీకు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చాను కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, యూజర్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి టెస్ట్ యూజర్ 1కి వచ్చి మీకు సో ఇక్కడ సెట్ పర్మిషన్ బౌండరీ అని చెప్పి సెట్ పర్మిషన్ బౌండరీ నుంచి AWS B43 అన్నాం అనుకోండి. ఇది ఉంచండి, సెలెక్ట్ చేసి నేను సెట్ బౌండరీ అంటాను. ఇదే మీకు ఇట్లా అంటారు. సో ఇది ఏం జరుగుతుందంటే మీకు ఈ పర్మిషన్ బౌండరీ అనేది ఏం చేస్తుంది మీకు, యాజ్ ఎ సెట్ ఇది యాక్సెస్ ఇవ్వదు, ఉన్న యాక్సెస్ లిమిట్ చేస్తుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు రూట్ 53కి యాక్సెస్ ఉండకూడదు. మీకు చూసారా, మీకు రాదు. అలాగే IAM కూడా వచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు రెండింటికి రాదు. బట్ మిగతా ఇంపాక్ట్ కావచ్చు సరే, దీనికి లేదు. బట్ మీకు S3కి వచ్చామనుకోండి, S3 ఇబ్బంది లేదు, నడుస్తుంది. అంటే ఆ రెండింటిని ఫిల్టర్ చేసేసి మిగతా ఏమన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం అన్ని కనిపించాలి ఇక్కడ ఒకటి. సో ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తాను అనుకోండి, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది మీకు. ఓకే, సో ఈ విధంగా అగైన్ డిపెండ్స్ అపాన్ మీకు ఏం రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటే. నేనేం చేస్తానంటే ఇది ఆటోమేటిక్ కూడా చేయొచ్చు అండి బై ది వే. ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యూజర్ తీసుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఒక టెస్ట్ యూజర్ క్రియేట్ చేస్తాను. మీకు చూపి ఆటోమేషన్ అంటే అర్థం మీద తెలియడానికి చూపిస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ యూజర్ అంటాను. యాడ్ యూజర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, సింపుల్ గా KGF అని ఇద్దాం, ఇచ్చి ఇట్లా ఇచ్చి కస్టమ్ పాస్వర్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇచ్చి సో మీరు చూస్తే ఇక్కడ KGF అని ఉంది బాది, అవునా. సో ఈ యూజర్ కి రైట్ నో పర్మిషన్స్ ఏముందంటే, మీకు రైట్ నో ఏ పర్మిషన్స్ లేవు, పైన పర్మిషన్ ఏమి లేదు. కానీ ఇక్కడ యాడ్ పర్మిషన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను యాడ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ అని చెప్పి మీకు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ రివ్యూ యాడ్ పర్మిషన్ అన్నాం. ఓకే, యాడ్ అంటే నేను ఓన్లీ పర్మిషన్స్ మాత్రమే నేను ఇది యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. పర్మిషన్ బౌండరీ యాడ్ చేయాల, అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఇచ్చాను. ఒక్కసారి రీఫ్రెష్ చేస్తాను మీకు. ఓకే, అదే మనం అప్లై చేసింది. కిందకు వచ్చి పర్మిషన్ బౌండరీకి వెళ్తే చూసారా అసైన్ అయిపోయింది. ఎలా అసైన్ అయిందండి మీకు. సో దీన్నే ఒక కైండ్ ఆఫ్ ఆటోమేషన్ అనొచ్చు ఇక్కడ. సో ఇక్కడే అసలు ఏం జరుగుతుందంటే, నేను ఏం చెప్తున్నానంటే మీకు, AWS లో మీరు ఏ యాక్టివిటీ చేసినా, నేను ఇప్పుడు చేసిన యాక్టివిటీ ఏంటి, ఒక యూజర్ కి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనే పాలసీ ఒకటి అటాచ్ చేశా.
అదొక ఈవెంట్ అది. ఆ ఈవెంట్ పేరేంటి? అటాచ్ పాలిసీ అనే ఈవెంట్ ఉంటుంది మీకు. సో, కాబట్టి ఈ ఈవెంట్స్ అన్నీ గూడా జనరేట్ అవుతూ ఉంటాయి. జనరేట్ అయిపోయిన ఈవెంట్స్ అన్నీ గూడా మీకెక్కడికెళ్తాయి? మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్‌కొచ్చినప్పుడు ఇక్కడ క్లౌడ్ ట్రైల్ అని ఉంటుంది. జనరేట్ అయిపోయిన ఈవెంట్స్ అన్నీ కూడా క్లౌడ్ ట్రైల్‌కొస్తాయి బై ద వే. మీకు క్లౌడ్ ట్రైల్. సో, కాబట్టి ఎక్కడైనా కూడా అటాచ్ పాలిసీ అనేది ఏమైనా ఉందేమో చూద్దాం మీకు. మీరు చూస్తే ఇక్కడికొచ్చి ఇది ఈ క్లౌడ్ ట్రైల్ ఏం చేస్తుంది? ఏడబ్ల్యూఎస్‌లో మీరు ఏం చేసినా అది క్రియేటా, డిలీటా, అప్డేటా, చేంజా అది ఏ రిసోర్స్ మీద ఏం చేసినా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ లాగ్ చేస్తుంది మీకు. ఇక్కడ మీరు చూసారంటే ఏమొచ్చింది? క్రియేట్ పాలిసీ వచ్చింది. చూద్దాం. ఎక్కడన్నా పుట్ యూజర్ వచ్చిందా చూడండి. అటాచ్ యూజర్ పాలసీ అని ఒక ఈవెంట్, దీన్నే ఈవెంట్ అంట. అది ఓపెన్ చేశాను అనుకోండి. ఆ ఈవెంట్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు చూస్తే, ఆ ఈవెంట్ లో మీరు ఇక్కడ గమనించారనుకోండి, మీకు ఏ పాలసీ ఇచ్చామని ఉంటుంది, ఏ యూజరు ఏ పాలసీ ఇచ్చామని ఉంటుంది బై ద వే మీకు. సో దీన్ని బట్టి ఏమర్థమైందండి, మీరు AWS లో ఏం చేసినా కూడా ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేసాం, ఒక పాలసీని తీసుకొచ్చి మనం అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనే పాలసీని తీసుకొచ్చి నేనేం చేశాను, మీకు యూజర్కి అప్లై చేశాను. సో యూజర్కి అప్లై చేసినప్పుడు ఆ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అనే దాన్ని మీకు ఏమవుతుందంటే ఆబ్వియస్గా ఒక ఈవెంట్ జనరేట్ అవుతుంది. మనం ఈ ఈవెంట్ ని క్యాప్చర్ చేయొచ్చు. ఈ ఈవెంట్ ని క్యాప్చర్ చేసి ఎలా చేయొచ్చు అంటే, దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా బయటికి తీసి, ఒకవేళ ఈవెంట్ నేమ్ వచ్చి అటాచ్ యూజర్ పాలసీ అయ్యుండి, సో దాంట్లో వాళ్ళు పాలసీ ఏఆర్ఎన్ ఇది అయ్యి ఉంటే నాకు పర్మిషన్ బౌండరీ అసైన్ చెయ్యొచ్చు అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి స్టెప్ 1 ఏంటంటే ఇక్కడ మనకి ఓకే, నేను అడ్మినిస్ట్రేటర్ అనే ఒక యూజర్ ని ఆర్ పర్మిషన్ ని మీకు పాలసీని తీసుకొచ్చి టెస్ట్ యూజర్ 1 కి అప్లై చేశాను. అదొక ఈవెంట్ జనరేట్ చేసింది. నా ఈవెంట్ ని ఎవరు క్యాప్చర్ చేస్తారు? ఈవెంట్ ఎవరు క్యాప్చర్ చేస్తారంటే ఇక్కడికి వచ్చారు అనుకోండి, ఈవెంట్ అని టైప్ చేస్తే మీకు ఈవెంట్ బ్రిడ్జ్ అని ఒకటి వస్తుంది. మీకు ఈవెంట్ బ్రిడ్జ్ అని ఒకటి వస్తుంది అనమాట. మనం ఇంతకు ముందు ఇది క్లౌడ్ వాచ్ లో భాగంగా ఉండేది యాక్చువల్ గా ఈవెంట్స్ అని, తర్వాత ఈవెంట్ బ్రిడ్జ్ అని సపరేట్ గా క్రియేట్ చేశారు బై ద వే. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మనం ఇక్కడ ఏ సర్వర్లెస్ సర్వీస్ ఫర్ బిల్డింగ్ ఈవెంట్ డ్రివెన్ అప్లికేషన్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ రూల్స్కి వస్తాను. రూల్స్కి వచ్చి మీకు ఏం చేయొచ్చు అంటే, నేను మీరు చూస్తే క్రియేట్ రూల్ అన్నాం అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే అదేం అడుగుతుంది, ఏదన్నా ఈవెంట్ బేస్ చేసి నేను ఇది క్రియేట్ చేయాలా, ఏదైనా ఒక షెడ్యూల్ ప్రకారం రన్ చేస్తూ ఉండాలని అడుగుతుంది అనమాట. షెడ్యూల్ గురించి అంతా కూడా నేను తర్వాత చెప్తానండి మీకు. బోటో 3 అండ్ లాంబ్డా గురించి లాస్ట్ లో సెషన్ ఉంటుంది, ఒక సెషన్, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రైట్ నౌ మనకేం కావాలి, ఈవెంట్ కదా. ఎవరైనా అడ్మినిస్ట్రేటర్ ఆ పాలసీ అప్లై చేసిన ఈవెంట్ అవుతుంది అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇది సెలెక్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి క్యాప్చర్ ఇట్లా ఇచ్చి నెక్స్ట్ అల్టాలు. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇక్కడ అడుగుతుంది అనమాట, ఏం సర్వీసెస్ అని అడుగుతుంది. నేను వచ్చి ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి నేను ఐఏఎం అని ఇస్తాను. ఐఏఎం లో యాక్చువల్గా ఏం ఈవెంట్ అని అడుగుతుంది అనమాట. మీకు అన్ని ఈవెంట్స్ కాదు, ఏపీఐ కాల్ వయా క్లౌడ్ ట్రైల్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చెప్పొచ్చు, ఇక్కడికి వచ్చి స్పెసిఫిక్ ఆపరేషన్స్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఈవెంట్ సోర్స్ ఇది అని చెప్పి స్పెసిఫిక్ ఆపరేషన్స్ ఏం చెప్పాను మీకు, మీరు చూస్తే అటాచ్ యూజర్ పాలసీ అని ఉంచుకోండి. ఇది తీసుకొచ్చి మీకు ఇలా ఇస్తాను బై ద వే. ఈవెంట్ నేమ్ వచ్చి ఇదైతే ఇది ప్యాటర్న్ అనమాట. మీకు ఏదైనా జరిగినప్పుడు అటాచ్ పాలసీ జరిగినప్పుడు నెక్స్ట్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే టార్గెట్ ఏంటి అని చెప్పి మనం దాన్ని ఏం చేయొచ్చు, ఒక లాంబ్డా ఫంక్షన్ కి అప్లై చేయొచ్చు. అది ఎందుకు చెప్తాను. బట్ నేను రైట్ నో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి AWS లాంబ్డా ఫంక్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఏం చేసే పర్మిషన్ బౌండరీ దాంతో పాటు AWS B39 ఇచ్చామనుకోండి, 33 సరే, అసైన్ పర్మిషన్ బౌండరీ ఇదనమాట. మీకు ఇది ఇచ్చి నేను ఏం చేయొచ్చు, నెక్స్ట్ అని చెప్పి మీకు క్రియేట్ ఏ రూల్ అంటానండి. మీకు
క్రియేట్ ఏ రూల్ అంటాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్యాప్చర్ అని చెప్పి, మీకు ఇదేగా మనం ఇచ్చింది. సో కాబట్టి ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏదన్నా యూజర్ కి నేను డైరెక్ట్ గా అటాచ్ అని చెప్పి అడ్మిన్ యాక్సెస్ అని ఇచ్చినప్పుడు ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఈవెంట్ ని యాక్చువల్ గా ఈ రూల్ క్యాప్చర్ చేసి అదేం చేస్తుంది మీకు, ఇది టార్గెట్ దీన్ని ట్రిగర్ చేస్తుంది. దీన్ని ట్రిగర్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా దీనికి పాస్ అవుద్ది అనమాట. మీకు ఇన్ఫర్మేషన్ అంతా దీనికి పాస్ అవుద్ది. ఈవెంట్ ఇన్ఫర్మేషన్, ఈవెంట్ ఏంది, ఏ పాలసీ ఏ యూజర్ అనేది కూడా దీనికి పాస్ అవుతుంది మీకు. సో ఇప్పుడు మనం కోడ్ చెక్ చేయాలి మనం. అగైన్ ఇదేంటంటే మీకు పైథాన్ కోడ్ వచ్చి ఉండాలా మీకు. గివ్ మీ 1 minute ఇక్కడ రానివ్వండి. యా, వెరీ గుడ్. ఇది వచ్చి pb.py అని ఇచ్చి ఇలా ఇస్తాను. ఓకే, నా ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఇక్కడికి వచ్చి ఏదన్నా ఒక యూజర్ దగ్గరకు వచ్చి యాడ్ పర్మిషన్స్ అని అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ సెలెక్ట్ చేసినప్పుడు, అదే నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేటర్, యాడ్ పర్మిషన్స్ అని చెప్పి ఇంకేదైనా డజంట్ మ్యాటర్, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఫర్ ఎగ్జాంపుల్ అలో S3 క్లౌడ్ వాచ్ ఇక్కడ ఒకటి చూడండి, ఇది సెలెక్ట్ చేసి నేను ఏది సెలెక్ట్ చేసినా కూడా పర్మిషన్స్ యాడ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, మీకు ఒక ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఈవెంట్ జనరేట్ ఎక్కడికి వెళ్తుంది మీకు, నేను చెప్పినట్టు క్లౌడ్ ట్రైల్కి వెళ్తుంది. ఆ క్లౌడ్ ట్రైల్లో ఏదైనా స్పెసిఫిక్ ఈవెంట్ అటాచ్ పాలసీ అనేది మనం ఈవెంట్ బ్రిడ్జ్ లో ఒక రూల్ రాసాం. రూల్ ఏం చేస్తుంది, ఈవెంట్ బ్రిడ్జ్ రాసి, అంటే ఏదైతే ఈవెంట్ జనరేట్ అవుతుందో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈవెంట్ బ్రిడ్జ్ మీకు ఏం చేస్తుందంటే ఈ లాంబ్డా ఫంక్షన్ కి పాస్. అంటే ఈ లాంబ్డా ఫంక్షన్ లో ఈవెంట్ ఉంది చూసారా, ఇది రెండు ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒకటి ఈవెంట్, ఒకటి కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ పని లేదు, కానీ ఈవెంట్ అంటే అర్థం అంటే ఏమనుకుంటున్నారు, సారీ ఇది ఈవెంట్ అంటే ఏమనుకుంటారు, ఇదేనండి ఇది మొత్తం ఈవెంట్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వేరియబుల్ గా పాస్ అవుద్ది. దాంట్లో మనం ఏం చేస్తామంటే యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ డాట్ డీటెయిల్. ఈవెంట్ లోపల డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి, మీకు డీటెయిల్ వస్తుంది. ఇక్కడ కనిపించదులేండి, డీటెయిల్స్ చూడండి, రిక్వెస్ట్ పారామీటర్స్ యూజర్ నేమ్ చెప్పి ఫస్ట్ ఆ వచ్చిన డీటెయిల్ నుంచి యూజర్ నేమ్ తీసుకొని నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే క్లయింట్ పుట్ పర్మిషన్ బౌండరీ యూజర్ నేమ్ పర్మిషన్ బౌండరీ ఈజ్ ఈక్వల్ టు ఈ పర్మిషన్ బౌండరీ వస్తుంది అనమాట. ఇక్కడ కోడ్ ఉండాలండి. ఇది కొంచెం తప్పు ఉంది, ఎందుకంటే దీనికి కూడా అసైన్ అయిపోయింది చూసారా, ప్రాబ్లం అది. ఇది కరెక్ట్ కాదు, కేజీఎఫ్ అసైన్ అయింది. నేను ఇక్కడ మీకు ఇది రాయొచ్చు అనమాట. నేను ఏం చేస్తానంటే నేను ఇంకోటి ఉండాలండి, ఒక నిమిషం ఆగండి. లాంబ్డాలో ఇది కరెక్ట్ కాదు యాక్చువల్గా, నా దగ్గర ఇంకో పర్మిషన్ ఇదేంటంటే ప్రతి ఒక్క యూజర్కి అప్లై చేస్తుంది, అది కాదు. ఒక నిమిషం, 41 పర్మిషన్ బౌండరీకి వస్తా, కానీ కోడ్ వేరే ఉంది. నాకేం కావాలా, ఏదైనా ఆ స్పెసిఫిక్ అడ్మినిస్ట్రేటర్ అప్లై చేస్తేనే రావాలి మీకు. హోల్డ్ ఆన్, గుడ్. ఇది సో అంతా సేమే. ఇది ఏం చేస్తుంది మీకు, మీరు చూసినట్లయితే మీరు బాగా గమనిస్తే నేను ఒక డిక్లేర్ చేస్తున్నానండి, పాలసీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ARN AWS IAM అడ్మినిస్ట్రేటర్ యాక్ట్. అంటే పాలసీ అనే దానికి ఒక వేరియబుల్, A ఈజ్ ఈక్వల్ టు 10 B ఈజ్ ఈక్వల్ టు 20 లాగా పాలసీ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా, దానికి వాల్యూ ఇచ్చి. ఎందుకు చేస్తానంటే ఫస్ట్ మీకు ఏమవుతుందంటే వచ్చిన ఈవెంట్ లో నుంచి అటాచ్డ్ పాలసీ అని చెప్పి పాలసీ బయటికి తీస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు నేనేం అటాచ్ చేశాను ఇక్కడ మీరు చూస్తే అలో S3 వాచ్ అని చెప్పి ఓకే ఆ ఏ ఇది తీసుకొస్తుంది మీకు. అంటే ఈ పాలసీ RN ఇక్కడ మీకు బయటకు వస్తుంది, ఇక్కడ బయటకు వస్తుంది. అలాగే యూజర్ నేమ్స్. ఇప్పుడు చూడండి, ఇఫ్ పాలసీ అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు అటాచ్డ్ పాలసీ, అంటే ఇది అటాచ్డ్ పాలసీ రెండు సేమ్ అయితే అడ్మినిస్ట్రేటర్ పాలసీ ఈజ్ అసైన్ వీ విల్ అటాచ్ పర్మిషన్ బౌండరీ అని వచ్చి మనం ఏం చేస్తాం, అడ్మినిస్ట్రేటర్ మనం B40 కొత్తది క్రియేట్ చేస్తాం. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్ మీ డూ వన్ థింగ్, మనం పర్మిషన్ బౌండరీ క్రియేట్ చేయాలి కదా ఒక కొత్తది. మీకు మీరు చూస్తే పర్మిషన్ బౌండరీ క్రియేట్ చేయాలన్నమాట. బై ద వే మీకు పర్మిషన్ బౌండరీ క్రియేట్ చేసాక ఐ థింక్ AWS B41 పర్మిషన్ బౌండరీ ఉంది. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నేను AWS B41 అనుకుంటాగా,
43 అనుకుంటా, సారీ. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే AWS B43 అని చెప్పి మీరు చూస్తే 43 పర్మిషన్ బౌండరీకి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు దాని AR అని ఇక్కడ ఉంటుంది చూడండి. మీకు ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇది అప్లై చేస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను చూడండి. ఫంక్షన్ ఏం క్రియేట్ చేస్తాను మీ తర్వాత చెప్తాను. ఇది బట్ అయినా కూడా ఇక్కడికి వచ్చాం కాబట్టి ఫంక్షన్స్కి వచ్చి మీకు క్రియేట్ ఏ న్యూ ఫంక్షన్ అంటాను. మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పైథాన్ ఇచ్చి AWS B43 పర్మిషన్ బౌండరీ అని ఇస్తానండి. ఇచ్చి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సో క్రియేట్ ఏ ఫంక్షన్ అంటాను. మీకు one minute guys, hold on. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, యాజ్ ఇట్ ఈస్ గా ఇది తీసుకొచ్చి ఇలా ఇచ్చేస్తాను. ఒకవేళ ఈక్వల్ కాకపోతే అసైన్డ్ ఈజ్ నాట్ అడ్మినిస్ట్రేటర్ రిమూవింగ్ పర్మిషన్ బౌండరీ అని చెప్పి మీకు క్లయింట్ డిలీట్ పెట్టిస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి మనం నేనే టెస్ట్ కూడా చేయొచ్చు, బట్ డిప్లాయ్ చేసేస్తాను. డిప్లాయ్ చేసి కాకపోతే ఇక్కడ యూజర్ ఉంటాడు అనమాట. ఇతను బేసిక్ గా ఇక్కడికి వచ్చి పర్మిషన్స్ కి వచ్చినప్పుడు ప్రతి లాంబ్డా ఫంక్షన్ కి ఒక రోల్ క్రియేట్ అవుతుంది. రోల్స్ గురించి రేపు మాట్లాడతాము. సో రోల్స్ లో ఇతను పర్మిషన్ బౌండరీ అంటే పర్మిషన్ ఇవ్వాలి కదా, అందుకని IAM పర్మిషన్ ఇస్తాం ఇతనికి వచ్చి నేను ఏం చేస్తాను, యాడ్ పర్మిషన్స్ అని చెప్పి ఇప్పుడు చెక్ చేయాలండి నిజంగా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ వచ్చి నీకు ఆటోమేషన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడ ఏది మన రూల్ ఏది యాక్చువల్గా ఇక్కడికి వచ్చి ఇది ఉంది కదా, ఇక్కడ ఎడిట్ అంటాను. ఎడిట్ అని తీసేసి నేను ఏం చేస్తానంటే మనకి లాంబ్డా ఫంక్షన్ లోనే AWS B43 అని చెప్పి పర్మిషన్ బౌండరీ ఇది అసైన్ చేస్తాను మీకు. ఓకే, సో కాబట్టి ఏం చేస్తుంది, అటాచ్ పాలసీ అని చెప్పి చెక్ చేద్దాం నిజంగా. సో బ్యాక్ వస్తానండి, బ్యాక్ వచ్చి ఏది యూజర్ ఏడి యూజర్కి వస్తాం. యూజర్కి వచ్చి నేను ఏం చేస్తాను, KGFకే వద్దాం. KGFకి వచ్చి నేను ఏం చేస్తాను, అన్ని పర్మిషన్ బౌండరీస్ అన్ని రిమూవ్ చేస్తాను. ఫస్ట్ పర్మిషన్స్ అన్ని రిమూవ్ చేసి సరే నేను ఏం చేస్తాను, డిటాచ్ ఓకే గుడ్ పర్మిషన్ బౌండరీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, మీకు యాడ్ పర్మిషన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను నాన్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ చేస్తాను. అంటే అడ్మిన్ ఏదైనా ఇక్కడ వచ్చి కనుక ఫిల్టర్ పాలసీస్ అని చెప్పి AWS మేనేజ్డ్ అంటే అని AWS ఈ ఆరెంజ్ బాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ అలెక్సా అని చెప్పి యాడ్ పర్మిషన్స్ అంటాను. మీకు యాడ్ పర్మిషన్స్ అన్నప్పుడు రిఫ్రెష్ చేద్దాం. మీకు ఇది ఎందుకు అవుతుందంటే ఐ థింక్ మనం ఈవెంట్ లో అది అనేబుల్లో ఉంది. ఒక పని చేస్తాం కానీ మీకు అర్థం కాదు. ఈవెంట్ బ్రిడ్జ్ లో ఇది వచ్చి నేను ఫస్ట్ అప్డేట్ రూల్ మర్చిపోయాను చేయడము. నెక్స్ట్ ఈవెంట్ బ్రిడ్జ్ లో మనకి ఏంటంటే ఈ రూల్ ని డిజేబుల్ చేయాలండి. రూల్స్ లో రూల్ అప్డేట్ చేయలేదు కదా, ఒక నిమిషం. సో నేను ఏం చేస్తానంటే యాక్చువల్ రిమూవ్ కూడా చేయాలా. ఇప్పుడు అప్డేట్ చేస్తాను, కావాలి ఇంకో రూల్ యాడ్ చేస్తాను. ఆగండి, ఇక్కడికి వచ్చి యాడ్ పర్మిషన్ అంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది, నేను కిందకి వచ్చి ఇంకేమన్నా ఇద్దాం. మీకు మీరు చూసినట్లయితే ఓకే ఇదేదో చైమ్ అని ఉంది, ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, రివ్యూ
పర్మిషన్ బౌండరీ లేదు, చూసారు కదా. ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ చేస్తేనే రావాలి. సో ఒక పని చేస్తాను, యాడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి కావాలని అంటే ఇది ఆబ్వియస్ గా నేను ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ అని చెప్పి రివ్యూ అండ్ యాడ్ అన్నప్పుడు ఒక ఈవెంట్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన ఈవెంట్ క్యాప్చర్ ఎవరు చేస్తారు మీకు, ఇదిగో ఈ రూల్ క్యాప్చర్ చేస్తుంది మీకు క్యాప్చర్ ఇది తీసుకుంటుంది అనమాట. మీకు ఇది తీసుకొని ఏం చేస్తుంది, తీసుకుంది గమ్ము ఉంటుందా, ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని టార్గెట్స్కి వెళ్ళి ఇదిగో ఈ లాంబ్డా ఫంక్షన్ ట్రిగర్ చేస్తుంది. ట్రిగర్ చేసి ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి, మీకు ఇప్పుడు పర్మిషన్ బౌండరీ అసైన్ అయి ఉంటుంది మీకు. ఇంట్రెస్టింగ్. సో చూద్దాం, ఆగండి. సో మనం క్రియేట్ చేసిన పర్మిషన్ బౌండరీ ఉంది చూసారా, ఒక్క నిమిషం ఆగండి. ఇది కరెక్ట్ కాదో చూడండి, పాలసీ ఐఏఎం. సో నేను ఏం చేస్తాను, AWS B43 అని చెప్పి AWS B43 పర్మిషన్ బౌండరీ అని ఇక్కడ ఉంది. ఇది కరెక్ట్ గానే ఉంది మీకు. మీరు చూస్తే మీకు డీటెయిల్స్ రిక్వెస్ట్ పని చేయాలండి మీకు. సరే లాంబ్డాకి వద్దాం. లాంబ్డాకి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కోడ్కి వద్దాం. సరే ఇది కాదు. సో నేను ఏం చేస్తాను, అటాచ్ అని చెప్పి ఏదో వేరే పాలసీలు అప్లై చేద్దాం. సో నెక్స్ట్ అని చెప్పి యాడ్ పర్మిషన్స్ అంటాము. తర్వాత ఫస్ట్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ తీసేస్తానండి. సో కాబట్టి నాకు డౌట్ ఏంటంటే ఈవీ క్యాప్చర్ చేస్తుందా, అటాచ్ పాలసీస్ ఐఏఎం టార్గెట్స్ AWS పర్మిషన్ బౌండరీ. ఓకే, సో సరే ఇప్పుడు చెక్ చేయాలి. బై ద వే మీరు చూస్తే పర్మిషన్స్ చెక్ చేస్తే ఓకే చూస్తారా, ఇది AWS B38 పర్మిషన్ బౌండరీ ఎందుకు వస్తుంది, మనం 41 కదా ఇచ్చాం అంటే అర్థం ఏంటంటే వేరే ఏదో ఎగ్జిక్యూట్ అవుతుందండి. మీరు చూసారు అనుకోండి, మనం ఇచ్చింది ఇది. ఓకే, కిందకు వచ్చి మనం ఏం చేస్తామంటే స్టేటస్ ఏవేది అనేబుల్ ఉంది అది దీండి బయటికి. సో మీరు చూస్తే ఇక్కడికి వచ్చి ఇది తప్ప రీబూట్ వార్డ్ లాంబ్డా టెస్టింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు బేసిక్గా డిజేబుల్ చేయొచ్చు యాక్చువల్గా. ఇక్కడ మీకు చూద్దాం అక్కడ ఏదైనా బి చూడండి ఇవన్నీ ఇది డిజేబుల్ చేస్తానండి మీకు. మేబీ ఇవి కాజ్ చేస్తున్న ఉద్దేశము. సరే మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు రిమూవ్ పర్మిషన్ బౌండరీ అంటాను.
ఇప్పుడు అసైన్ చేయాలి చూస్తే సో యాడ్ పర్మిషన్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను చూద్దాం. ఇప్పుడు వచ్చింది చూడండి, చూసారా? సో ఈ విధంగా ఆటోమేటిక్ కూడా చేయొచ్చు మీరు చూసినట్లయితే మీరు ఏం చేయొచ్చు, మీరు ఆటోమేట్ చేయొచ్చు. అంటే ఏం జరుగుతుంది మీకు ఆటోమేటిక్ గా మీరు అడ్మినిస్ట్రేటర్ ఒకవేళ నేను తీసేసాను అనుకోండి, బై ద వే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను తీసేస్తాను, మీకు తీసేసి ఇంకేమైనా యాడ్ చేసాము అనుకోండి మీకు, ఓకే ఇంకేమైనా యాడ్ చేసి మీకు రిమూవ్ చేయొచ్చు. సో ఇంకేమైనా యాడ్ చేసి దానికి రాదనమాట, మీకు తీసేసి ఉంటుంది చూడండి. యాక్చువల్గా మనం ఏం చేస్తాం, రిమూవ్ చేసి తీసేసి చూడండి బై ద వే. సో ఈ విధంగా కూడా ఆటోమేట్ చేయొచ్చు. సో కాబట్టి మీరు చూసినట్లయితే ఐఏఎం పాలసీస్, యూజర్స్, గ్రూప్స్, రోల్స్ రేపు చూపిస్తాను బై ద వే, మీకు చేయొచ్చు. సో పర్మిషన్ బౌండరీస్ వచ్చి మీకు పర్మిషన్స్ అనేది లిమిట్ చేస్తాయండి, ఇవ్వవు యాక్చువల్ గా. దాన్ని మనం ఈవెంట్ బ్రిడ్జ్ వాడి క్యాప్చర్ చేయొచ్చు. ప్రతి ఒక్క AWS లో జరిగే ప్రతి ఒక్క ఈవెంట్ మీకు ఎలా ఉంటుంది, మీకు దీని మీద ఉంటుంది అనమాట. మీకు క్లౌడ్ ట్రైల్ లో నోట్ అవుతుంది ప్రతి ఒక్కటి, యూజర్ క్రియేషన్, ఎడిషన్, చిన్న ట్యాగ్ యాడ్ చేసినా కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు క్లౌడ్ ట్రైల్ లో వస్తుంది అనమాట మీకు ఈవెంట్ డేటాలో. సో దాన్ని మనం ఈవెంట్ బ్రిడ్జ్ వాడి క్యాప్చర్ చేసి లాంబ్డా వాడి ఆటోమేట్ చేస్తాం. సో కాబట్టి ఎవరైనా అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ చేస్తే ఆటోమేటిక్ అతనికి పర్మిషన్ యాక్చువల్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈమెయిల్ పంపించవచ్చు, చాలా చేయొచ్చు అండి. సో ఇదండి మీరు చూస్తే ఐఏఎం యొక్క బేసికల్ పార్ట్ 1. యాక్చువల్ గా రేపు ఏం చేస్తామంటే AWS రోల్స్ ఉంటాయి, AWS రోల్స్ వాడి మనం ఏ విధంగా మనం మల్టిపుల్ అకౌంట్స్ మేనేజ్ చేస్తామో రేపు చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మనకి రేపు మార్నింగ్ క్లాస్ అయిపోయే లోపల ఏదైతే ఫీజ్ పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుందో మీరు క్లియర్ చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించండి, ఎందుకంటే రేపు సాయంత్రం నేను యాక్సెస్ రిమూవ్ చేస్తాను బై ద వే. ఓకే, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసుకొని లేకపోతే వాట్సాప్ లో చేయండి. ఎనీ క్వశ్చన్స్ అండి? క్వశ్చన్స్ గైస్, క్లియరా? కాన్సెప్ట్ అర్థమైంది అందరికి? మనం మళ్ళీ లాంబ్డా ఫంక్షన్స్ గురించి, ఈవెంట్ బ్రిడ్జ్ గురించి లాస్ట్ లో మాట్లాడతాం. 4 to 3 మీకు చెప్తాను లాస్ట్ లో, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎనీ క్వశ్చన్స్? ఒక యూజర్ ని క్రియేట్ చేసినప్పుడు, ఐఏఎం యూజర్ ని క్రియేట్ చేసినప్పుడు దానికి కూడా మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ యూజర్ యూజర్ సపరేట్ కదా, ఖచ్చితంగా చేసుకోవచ్చు. గోపి సాన్ చేసాడు, సానం తర్వాత చేయొచ్చు, మ్యూట్ చేయండి. నెక్స్ట్ సార్ హర్ష గారు ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు స్నాప్ షాట్, ఇప్పుడు మనం vSphere లో ఎలాగైతే ఇన్స్టాన్స్ రన్నింగ్ లో ఉన్నప్పుడే స్నాప్ షాట్ తీసుకుని తర్వాత మనం ఏదైనా ప్యాచింగ్ కానీ లేదా ఏదైనా ట్రబుల్ షూట్ చేసినప్పుడు ఆ సర్వర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, స్నాప్ షాట్ ఎలా అయితే రివర్ట్ చేసుకుంటామో అలాగే మనం ఇక్కడ చేయడానికి ఉంటుందా? స్నాప్ షాట్ రివర్ట్ చేయలేరు, దాని నుంచి కొత్త మెషిన్ క్రియేట్ చేసుకోవచ్చు మీరు. అదే ఏఎంఐ తో మెషిన్ క్రియేట్ చేసుకుని, అంతేగాని ఐపీఎల్ మళ్ళీ మొత్తం అన్ని మనం సెట్ చేసుకోవాలి, అంతే కదా? అంతే చేసుకోవాలి. యా ఓకే సార్, ఇంకొక క్వశ్చన్ సార్. ఇప్పుడు ఎస్ఎల్ సర్టిఫికేట్ మనం ఇక్కడ ఎంజినిక్స్ సర్వర్లకి ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేసుకుని దానికి ఎస్ఎల్ సర్టిఫికేట్ ఒక్కొక్క సర్వర్ కి పెడుతున్నాము. దానికి లోడ్ బ్యాలెన్సర్ ఉంటేనే మనం ఎస్ఎల్ సర్టిఫికేట్ ఎనేబుల్ చేయగలమా, లేదా ఇండివిజువల్ సర్వర్ ప్రతి సర్వర్ కి ఎస్ఎల్ సర్టిఫికేట్ చేయొచ్చు? ఇండివిజువల్ సర్వర్ కూడా పెట్టచ్చు, కాకపోతే లోడ్ పడుతుంది కదా మీకు సర్వర్ మీద డిక్రిప్ట్ చేయడానికి. దాన్ని SSL ఆఫ్ లోడింగ్ అంటాం. అది ఎక్కడ పెడతామంటే లోడ్ బ్యాలెన్స్ లో పెడతాం. అంటే సర్వర్స్ వచ్చి 80లో పనిచేస్తాయి, బట్ లోడ్ బ్యాలెన్సర్ ఇప్పుడు సర్వర్స్ కల్లా పబ్లిక్ IP ఉండొచ్చు, బయట నుంచి ఎవరు కనెక్ట్ గారు కదా, కాబట్టి సేఫ్ సైడే. అయితే కొన్నిసార్లు ఏమంటారంటే అట్లా కాదు, మాకు ఎండ్ టు ఎండ్ SSL కావాలంటారు. అప్పుడు మీరు ఏం చేయాలా, సర్వర్ లెవెల్లో కూడా మీరు SSL సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేయాలా. దానికి అప్లికేషన్ కి కాన్ఫిగరేషన్ చేంజ్ అవుతుంది. ఎంజినిక్స్ డిఫరెంట్ ఉంటుంది, మనకి IIS సర్వర్ కి డిఫరెంట్ ఉంటుంది, మారుతున్నాం. అది నోట్స్ చూసుకోవాలి మీరు. సార్ ఇంకొక క్వశ్చన్ సార్. ఇప్పుడు లిజనర్స్ మనం ఎస్ఎల్ సర్టిఫికేట్ లిజనర్స్ యాడ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఎంజినిక్స్ సార్ క్వశ్చన్ క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ PDF ఫార్మాట్ ఇస్తా అన్నారు కదా, ఏం PDF ఫార్మాట్ అండి?
మొత్తం ఇవి ప్రాసెస్ అనేది నేను అసలు పీడిఎఫ్ ఫార్మాట్ అని ఎప్పుడు ఇస్తాను ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ పాయింట్, అసలు ఏ పీడిఎఫ్ ఫర్ అడుగుతారో నాకు అర్థం కావట్లేదు. ఏ ప్రాసెస్ గురించి అడుగుతున్నారు? అంటే సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఏదైనా సరే మనం ప్రాసెస్ చేస్తున్నాం కదా, ఐఏఎం అయినా ఏదైనా EC2 ఆ ప్రాసెస్ గురించి PDF ఫార్మాట్. ఇంక ఈ వీడియో ఎందుకండి అప్పుడు? వీడియో ఏం చేసుకుంటారు అప్పుడు మీరు? ఎందుకు వీడియో ఇచ్చింది నేను మరి? ఓకే సార్. మీకు లాజిక్ అర్థమైందా? లైవ్ లో మనం చేస్తున్నారు. సో ఆ కోడ్ అంట మీకు డ్రైవ్ వస్తుంది ఎప్పుడంటే నెక్స్ట్ వీక్ వస్తుంది. ఇప్పుడు నేను మీరు చూసారు అనుకోండి, ఈ కోడ్ నా సొంత కోడ్ కాదుగా. నేను ఏం చేశాను, గూగుల్ నుంచే తీసుకొచ్చి మీకు కావాలని టైప్ చేసి చూపించాను, అవునా? అపార్ట్ ఫ్రమ్ దిస్ వన్. ఓకే, సో కాబట్టి అది మీరు చేసుకోగలరు. మీకు ల్యాండా అప్పుడే వస్తుందా? ఇది మీ ముందే తీసుకొచ్చాను యాక్చువల్గా. సెర్చ్ చేయండి, తీసుకొస్తుంది. మీకు నెక్స్ట్ వీక్ ఏమవుతుందంటే, నాకు నెక్స్ట్ వీక్ తెలిసిపోతుంది ఎవరు బ్యాలెన్స్ ఉన్నారు ఫీజు అని. సో అప్పుడు నెక్స్ట్ మండే నేను మీకు యాక్సెస్ ఇస్తాను. మీకు ప్రస్తుతానికి అయితే మీకు అవసరం లేదు ఆ డ్రైవ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ గైస్. హర్ష గారు, ఇప్పుడు మనకి స్టార్టింగ్ లో మీరు ఈ కన్సోల్ యాక్సెస్ అనేది మీకు కంపెనీస్ లోకి వెళ్ళినప్పుడు ఇవ్వరు, మనం మామూలుగా చేస్తాం, పని అక్కడ చేయరు అని చెప్పాను. ఈ మనం క్లౌడ్ షెల్ ద్వారా చేస్తాము. నో, టెరాఫార్మ్ ద్వారా లేకపోతే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ ద్వారా డిప్లాయ్ చేస్తారు. మీరు మోస్ట్లీ టెరాఫార్మ్ ద్వారా చేస్తారు. అయితే దానికి డెవలప్స్ కూడా వచ్చి ఉండాలి. డెఫినెట్ గా, షూర్ గా. క్వశ్చన్స్ గైస్. హర్ష గారు, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఒక క్లాసు మనం వీడియో సెషన్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ దానికి చాలా టైం తీసుకుంటుంది. మాకు కొన్ని ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, అలా అవుతున్నాయి. ప్లస్ అర్థం అవుతుంది, మొత్తం అన్ని బాగానే అవుతున్నాయి. కాబట్టి టైం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ప్లస్ ఇంకో క్లాసు అలా 2-3 క్లాసులు అయిన తర్వాత ఫస్ట్ది మర్చిపోతున్నాము. దానికి ఏమన్నా టిప్స్ లాగా ఇలా ప్రాక్టీస్ చేస్తే వస్తాయి అని ఏమన్నా చెప్పగలరు? మీరు ఒక 2-3 days మర్చిపోరు. లేదా అసలు జీవితంలో మర్చిపోకుండా ఉండాలంటే ఎవరినో ఒకరిని తీసుకొని వాడికి మీకు తెలిసినంత వాడికి చెప్పండి. దట్స్ ఇట్. ఎప్పటికీ మర్చిపోరు. నిజం, నేను జోక్ చేయట్లేదు. సో మీరు ఎప్పుడైనా నేను రెఫర్ చేయడం చూసారా నోట్స్ ఏమన్నా ఎక్కడన్నా? అంటే టెక్నికల్ కాపీ, కొన్ని కోడ్ కాపీ చేయడం చూస్తాను అంతే తప్పితే ఏం చేయను. ఎట్టొచ్చింది నాకు మరి మీకు? సో మీకు చెప్పి వచ్చింది నాకు. సో టీచింగ్ అనేది ఒక చాలా పవర్ఫుల్ అది మీకు యాక్చువల్గా. సో కాబట్టి మీకు ఎప్పటికీ మర్చిపోకూడదు అనుకుంటే మీరు దాన్ని ఏం చేస్తారు, ఎవరినో ఒక బంచ్ ఆఫ్ పీపుల్ తీసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు? వాళ్ళకి నేర్చడానికి కాదు, మీకు వస్తుంది అందుకు. ఓకే, చలో లెట్స్ స్టాప్ ఇట్ హియర్. సీ యూ టుమారో సేమ్ టైం గైస్. బాయ్.